ప్రైజ్ ది లార్డ్ పిల్లలు, చిన్నారుల నేస్తం నా యేసయ్య అనే టీవీ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం తెలియజేస్తున్నాను. మరి ఈ టీవీ కార్యక్రమం ద్వారా మీరెంతో ఆధ్యాత్మిక మేలులు పొందాలని నేను ఆశిస్తున్నాను. మరి ఈ దినం మనం వర్డ్లెస్ బుక్ గురించి నేర్చుకోబోతున్నాం. అంటే మాటలు లేని పుస్తకం. మాటలు లేని పుస్తకం అంటే మరి మనము ఇతరులకి సువార్త చెప్పాల్సి వచ్చినప్పుడు మనం చిన్నపిల్లలం కదా, మరి మనకి చెప్పటం చాలా కష్టం కదా, బైబిల్లో వాక్యాలు చదవటం కూడా మనకి సరిగ్గా రాదేమో. అయితే మరి ఇంత చిన్న వయసులోనే నేను సువార్త ఎలా చెప్పాలి, ఎలా దేవుని వాక్యం ఇతరులకి చెప్పాలి అంటే మాటలు లేని పుస్తకం ఒకటి ఉంది. అంటే రంగుల పుస్తకం. దాంతో ఆ కలర్స్ని చూపిస్తూ మనం చెప్పొచ్చు. అది ఎలాగో మనం తెలుసుకుందాం. ఈ మాటలు లేని పుస్తకంలో 5 రంగులు ఉంటాయి. మొదటగా బంగారం, అంటే ఎల్లో కలర్ని మనం చూడొచ్చు. బంగారం పరలోక రాజ్యానికి గుర్తు. పరలోక రాజ్యం చాలా అందమైనది, చాలా గొప్పది. ఈ భూమి మీద మనకి చాలా కష్టాలు, చాలా బాధలు ఉంటాయి. మరణం కూడా ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఎంతమంది ఎలాంటి గొప్ప వాళ్ళైనా మరణించాల్సిందే. మరణం తర్వాత అంతా బూడిదైపోతుంది, గాల్లో కలిసిపోతుంది అని అందరు చెప్తారు. కానీ ఒక హోప్ ఉంది, మనకు ఒక నిరీక్షణ ఉంది. ఏంటి అంటే పరలోక రాజ్యం. దాన్నే బంగారంతో పోలుస్తాము. అయితే ఆ పరలోక రాజ్యానికి వెళ్ళాలి అంటే కొన్ని అర్హతలు ఉండాలి. ఏదైనా ఉద్యోగం చేయాలన్నా, ఏదైనా వేరే దేశానికి వెళ్ళాలన్నా మనకు కొన్ని అర్హతలు చూస్తారు. అలాగే పరలోక రాజ్యానికి వెళ్ళడానికి కొన్ని అర్హతలు ఉంటాయి. కాబట్టి ఆ అర్హతలు మనకి లేవు, ఎందుకంటే మనం పాపులం. కాబట్టి మరి ఆ బంగారు వర్ణానికి మనము వారసులం అవ్వాలి అంటే బ్లాక్ కలర్ మనం మన హృదయాల్లో కలిగి ఉన్నాం. అయితే ఆ నలుపు అనేది పాపానికి గుర్తు. ఆ నలుపుని పోగొట్టుకోవాలి అంటే మనకి ఏం కావాలి? ఏ సబ్బో లేతే ఇంకా ఏ కెమికల్స్ పెట్టి రుద్దినా, ఏ యాసిడ్స్ పోసినా ఆ నలుపు పోదు. ఎందుకంటే అది కేవలం ఒకే ఒక దాని వల్ల బాగవుతుంది. అదేంటి అంటే యేసుక్రీస్తు ప్రభు వారి రక్తం. అది రెడ్ కలర్ కి గుర్తు. అలాగే ఆ రెడ్ కలర్ తో మనం వాష్ అయ్యాక మనం ఏ కలర్ లోకి వస్తామంటే మన హృదయము ఆ యొక్క యేసు రక్తంతో కడగబడిన తర్వాత పరిశుద్ధపరచబడుతుంది. కాబట్టి తెలుపు రంగులోకి, అంటే పరిశుద్ధతకు గుర్తు ఆ తెలుపు రంగు. తర్వాత మనం పరిశుద్ధంగా ఉండడానికి ప్రతిరోజు ప్రయత్నిస్తాం. మనం స్కూల్కి వెళ్ళేటప్పుడు చాలాసార్లు వైట్ డ్రెస్ అనేది వారానికి ఒక్కసారి తప్పకుండా ఉంటుంది. కొంతమంది పిల్లలకి ప్రతిరోజు స్కూల్ డ్రెస్ లో ఒక భాగంగా వైట్ కలర్ ఉంటుంది కదా పిల్లలు. అలాగే ఆ వైట్ కలర్ షర్ట్ ని ఉతకడానికి మరి మన మమ్మీ ఎంత కష్టపడతారో కదా. మరి అలాంటప్పుడు మరి అది ఉతికిన తర్వాత అది ఎంతో తెల్లగా మారుతుంది. అలాగే యేసయ్య రక్తంతో కడగబడిన తర్వాత మనం కూడా పరిశుద్ధపరచబడతాం. కానీ మనం మళ్ళీ స్కూల్ డ్రెస్ వేసుకొని వెళ్ళి మళ్ళీ ఇంటికి వచ్చాక అది మళ్ళీ నల్లగా మారుతుంది. అంటే భూమి మీద ఉన్నంత కాలం మన హృదయం ఎంత పరిశుద్ధంగా కాపాడుకోవాలన్నా ఏదో ఒక మలినం మనల్ని అంటుతుంది. కాబట్టి ప్రతిరోజు కూడా యేసయ్య రక్తంలో నన్ను కడిగి క్షమించమని మనం అడుగుతూ ఉండాలి. మరి అలాగా పరిశుద్ధంగా వైట్నెస్ ని మనం కాపాడుకోవాలి. ఆ తెలుపు రంగుని మన హృదయంలో మనం కాపాడుకోవాలంటే మనము యేసుక్రీస్తు ప్రభు వారి జ్ఞానంలో ఎదిగి వర్ధిల్లాలి. అది గ్రీన్ కలర్. గ్రీన్ కలర్ అంటే వాక్యం చదువుకోవడం, ప్రార్థన చేసుకోవడం, ప్రతి ఆదివారం మందిరానికి వెళ్ళడం, దేవుని బిడ్డలతో సహవాసం కలిగి ఉండడం. దేవునితో సహవాసం అంటే మోకాళ్ళ ప్రార్థనలో దేవునితో అనుదినం మాట్లాడటం. అలా దేవుడితో సహవాసం చేస్తే మనము పచ్చగా ఎదుగుతామని గ్రీన్ కలర్ గుర్తు. కాబట్టి ఈ 5 రంగుల సారాంశాన్ని ఒక్కొక్క ఎపిసోడ్లో ఒక్కొక్క రంగు గురించి మనం చాలా క్షుణ్ణంగా తెలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. చిన్నారుల నేస్తం నా యేసయ్య అనే ఈ టీవీ ప్రోగ్రాంకి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఇప్పుడు ఆంటీ చెప్పినట్లుగా మరి మాటలు లేని పుస్తకం మనతో ఎలా మాట్లాడుతుంది అంటే మరి 5 రంగులు చూస్తూ వచ్చాం కదా పిల్లలు. అలాగే ఈరోజు మనం ఎల్లో అంటే మరి బంగారపు రంగు తెలుసు కదా, గోల్డెన్ కలర్. ఆ గోల్డెన్ కలర్తో యేసుప్రభు వారు ఒక మాట చెప్పారు. శిష్యులకి ఏం చెప్పారంటే పరలోక రాజ్యంను నేను మీకు చూపిస్తాను.
ఎలా చూపిస్తారు యేసుప్రభు వారు అంటే శిష్యులు చాలా ఆశ్చర్యపోతా వచ్చారు. ఆశ్చర్యపోయి మరి యేసుప్రభు వారు కూడా మనతోనే ఉన్నారు కదా, మరి ఎలా తీసుకెళ్తారు అని చాలా ఆశ్చర్యపోతా వచ్చారు. అందుకని యేసు ప్రభు వారు ఏం చెప్పారంటే శిష్యులకి, నేను ఈ లోకానికి వచ్చాను, నేను ఎలాగా చనిపోయి మరణించి మరలా తిరిగి లేచానో అలాగా మీరు కూడా ఉంటారు. అప్పుడు పరలోక రాజ్యం మీరు వస్తారు. నేను ఎలా వెళ్ళానో అలాగే మీరు వస్తారు అని చెప్పారు. అయితే మరి అందరు వెళ్ళారా అంటే ఎవరు ఇంతవరకు వెళ్ళలేదంట. ఎందుకు అంటే మరి అందరూ ఏం చేశారంటే దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఎందుకంటే పాపము చేసి అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి ఎవరు వెళ్తారు అని యేసుప్రభు వారు చెప్పారంటే నిజంగా ఎవరు వారి పాపాలని ఒప్పుకుంటారు వారే పరలోక రాజ్యానికి చేరతారు. ఎందుకని ఆ పరలోక రాజ్యం చేరాలి అంటే ఈ భూమి మీద అన్ని సౌఖ్యాలు, సుఖాలు, సంతోషాలు, హ్యాపీనెస్ అన్నీ ఉంటాయి. కానీ ఏముంటదంటే మరణం ఉంది. కాబట్టి అందుకే ఒక్కొక్కసారి ఏడుపు ఉంటుంది, ఇంకా రోగాలు ఉంటాయి కదా పిల్లలు. అయితే పరలోక రాజ్యంలో ఏం లేదంటే ఖచ్చితంగా పరలోక రాజ్యం ఒక బంగారు లోకం. ఆ బంగారు లోకంలో ఏముంటది ఏముండదు అని మనం చూస్తే ఖచ్చితంగా ఈ లోకంలో రోగం ఉంటది, కానీ పరలోక రాజ్యంలో రోగం ఉండదు. ఇంకా ఏముండదు అంటే చీకటి ఉండదు. చీకటి అంటే అందరికి భయం వేస్తుంది కదా. చీకటి అంటే చాలా భయపడతాం. చీకటి చూచిన వారికి భయమే, చీకట్లోకి వెళ్ళాలన్నా భయపడతారు. కాబట్టి చీకటి ఉంటది. కాబట్టి చీకటి లోకంలో నుంచి యేసుప్రభు వారు చీకటి లేని రాజ్యం అంటే యేసుప్రభువే వెలుగుగా ఉంటారు. ఇంకా సూర్యుడు ఉండరు, చంద్రుడు ఉండడు. చంద్రుడు రావాల్సిన పని లేదు, సూర్యుడు రావాల్సిన పని లేదు. కాబట్టి దినదినం వెలుగుతూ ఉంటదంట అక్కడ. ఇంకా మరి నిజంగా అక్కడ ఏడుపు ఉండదు, మరణం ఉండదు, దుఃఖము ఉండదు. చనిపోతే చాలా బాధపడతాం కదా, అలాంటి మరణాలు ఇంకొండవు. కాబట్టి అక్కడ రోగం ఉండదు. కాబట్టి అందుకే యేసు ప్రభువారే ఉంటారు అక్కడ. యేసు ప్రభువారు ఉండి ఏమంటున్నారంటే ఆయనే వెలుగుగా ఉండి మనల్ని అక్కడ ఉంచడానికి ఇష్టపడుతున్నారు. అయితే పిల్లలు ఒక చోటకి వెళ్ళాలంటే మనం ఎంతో శుభ్రం చేసుకొని దుస్తులు వెళ్తాం కదా, చాలా డ్రెస్అప్ అయ్యి వెళ్తాం కదా. ఎక్కడికన్నా వెళ్ళాలంటే చక్కగా నీట్గా వెళ్ళాలి. స్కూల్కి వెళ్ళాలంటే ఒక డ్రెస్సు, మరి ఫంక్షన్స్కి వెళ్ళాలంటే ఒక డ్రెస్సు, మరి మ్యారేజెస్కి వెళ్ళాలంటే ఒక డ్రెస్ వేసుకుంటాం. కానీ యేసు ప్రభు రాజ్యం వెళ్ళాలంటే అంత నిజంగా ఏడుపు లేని రాజ్యం, చీకటి లేని రాజ్యం, బంగారపు ఇల్లులు మన కోసం చక్కటి బంగారపు ఇల్లులతో మనమేమి కొనవసరం లేదు, మనమేమి డబ్బులు ఇవ్వనవసరం అవసరం లేదు. అలాంటి రాజ్యానికి యేసుప్రభు వారు మనల్ని రమ్మంటున్నారంటే మనం కూడా మంచి డ్రెస్అప్ వెళ్ళాలి కదా. అలాంటి డ్రెస్ ఏంటి అంటే యేసుప్రభు వారు చెప్పారు, మన పాపాలంట ఆయనకి నల్లగా కనిపిస్తున్నాయంట. మన వస్త్రాలు నల్లగా కనిపిస్తున్నాయి, మన హృదయం నల్లగా కనిపిస్తుంది. అందుకని ఆ నలుపుతో లేకపోతే ఆ కంపు కదా, మరి చాలా పాపాలు, అబద్ధాలు, మరి వేస్ట్ మాటలు, భూతి మాటలు, ఇలాంటివన్నీ మాట్లాడే వాళ్ళ దగ్గరే ఉంటుంది చీకటి ఉంటుంది, పాపం ఉంటుంది. ఈ పాపంతో ఈ చీకటితో యేసు ప్రభు వారు ఏం చేయరంటే అక్కడికి తీసుకెళ్లరు. ఎలా వెళ్ళాలి అంటే యేసు ప్రభు వారు చెప్పారు, ఇదిగో మీరు మరి ఆయన సిలువలో కార్చిన రక్తంతో కడగబడితే గానే వెళ్ళలేరు అని చెప్పారు. కాబట్టి ఇప్పుడు ఆ పిల్లలు మరి యేసు ప్రభు వారు శిష్యులకు చెప్తా ఉన్నారు దేవుని వాక్యంలో. మరి ఇంకా ఆ బంగారుపు లోకంలో ఏముంటాయి అంటే ఇంకా శాశ్వతమైన స్థలం అది. ఎవ్వరు కూడా ఆ స్థలాన్ని దొంగిలించరు, ఆ స్థలాన్ని ఎవ్వరు కూడా ఇది నాది అని చెప్పరు. అట్లాంటి పేరు ఉంటదంట ప్రతి 12 గుమ్మముల దగ్గర. మరి ఎవరి పేర్లు వాళ్ళకి ఉంటాయంట. ఎన్నో రత్నాలతో, ముత్యాలతో అవి అన్ని అలంకరించి పెడతారంట. అందుకని యేసుప్రభు వారు చెప్పారు యోహాను సువార్త 14:2లో మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. యేసుప్రభు వారు వెళ్ళింది ఎందుకంటే ఆ పరలోక రాజ్యానికి స్థలము సిద్ధపరచడానికి వెళ్ళారు. మన కోసం ఆయన ఎలా వెళ్ళారో అలాగా రాబోతున్నారు. అందుకే రాయబడతా ఉంది మరి యేసు ప్రభు యొక్క రక్తము చేత
కడగబడాలని ఆనాడు యేసుప్రభువారు మరి శరీరధారిగా ఉన్న దినాల్లో శిష్యులకు చెప్పారు. ఇప్పుడు దేవుని వాక్యం చేత మనకు కూడా చెప్తున్నారు. కాబట్టి అందుకే మరి ఆ రక్తం చేత కడగబడాలంటే ఒక్కసారిగా ఒక యేసయ్య నీ రక్తంతో నన్ను కడుగంటే పరలోక రాజ్యం వెళ్తాంగానే, కానీ ఒక అడ్రస్ ఉందన్నమాట. ఏంటంటే మనం ప్రతిరోజు ప్రార్థన చేసుకోవాలి, దేవుని వాక్యం పరిశుద్ధ గ్రంథాన్ని చదవాలి, దేవుని మందిరానికి వెళ్ళాలి. అప్పుడు మాత్రమే ఆయన ఉండే స్థలంలో మనం ఉండగలం. యేసుప్రభు వారు ఏం చెప్తున్నారంటే ఆ యొక్క దేవుని వాక్యంలో చెప్తున్నారు. యేసుప్రభు వారు 22 ప్రకటన గ్రంథంలో రాయబడతా ఉంది, నేనే అక్కడ జీవార్థంగా ఉంటాను, జీవమై ఉంటాను. కాబట్టి యేసు ప్రభు వారికి ఏం లేదంటే మరణము లేదు. ఎందుకంటే యోహాను సువార్త 1:9 రాస్తా ఉన్నారు, అక్కడ వారందరూ కలవరపడతా ఉన్నారంట వెళ్ళిపోతుంటే యేసుప్రభు వారు. ఎందుకంటే యేసుప్రభు నువ్వు ఇప్పటిదాకా ఈ మాటలన్నీ చెప్పారు మాకు, మీరు వెళ్ళిపోతున్నారనేసరికి వాళ్ళంతా కలవరపడ్డారు. కానీ యేసుప్రభు వారు చెప్పారు, ఇదిగో నేను ఎలాగా వెళ్ళానో అలాగే రాబోతున్నాను. యేసుప్రభు వారు చెప్పారు, మరలా వచ్చి మనల్ని తీసుకొని వెళతారు. కాబట్టి అందుకే ఆ నిత్య రాజ్యములో ఉండడం కోసం ఏముంటదంటే బంగారపు లోకం. ఆ బంగారపు లోకంలో పాపం ఉండకూడదు. అందుకనే ఇప్పుడంతా మనం ఏం చేయాలంటే పెరుగుతున్న కాలంలో, ఎందుకంటే బాల్య దినముల యందే నీ సృష్టికర్తను మరి నువ్వు జ్ఞాపకం తెచ్చుకోవాలి, ప్రతిరోజు జ్ఞాపకం తెచ్చుకోవాలి. సృష్టికర్తను ఎప్పటి నుంచి అంటే అందుకనే యేసుప్రభు వారు చెప్పారు, చిన్న పిల్లలను నా యొద్దకు రానీయుడి, ఇలాంటి వారిదే పరలోక రాజ్యం. అంటే చిన్న బిడ్డలు అంటే ఎవరంటే 5 సంవత్సరాలు వచ్చిన పిల్లలు అప్పటి నుంచే ఏం చేయాలంటే దేవుని వాక్యం నేర్చుకోవాలి, దేవుని సన్నిధికి రావాలి, ప్రార్థన చెయ్యాలి. మరి ఆ మాటలతోనే మరి ఏ మాటలైతే మరి అందరితో మాట్లాడుతున్నామో ఆ మాటలు యేసు ప్రభుతో చక్కగా మాట్లాడాలి. యేసు ప్రభు వారు చెప్పిన మాటలను మరి నిజంగా యేసయ్య నన్ను కూడా నీ పరలోక రాజ్యంలో చేర్చుకోండి, నీ పరలోక రాజ్యానికి నేను కూడా రావడానికి ఇష్టపడుతున్నానయ్యా, నా పాపాలన్నీ కడగండి, నేను ఇక నుంచి ఆ పాపపు మాటలు మాట్లాడినయ్యా అంటే చక్కగా యేసుప్రభు వారు ఆ బంగారు లోకానికి మనల్ని తీసుకొని వెళ్తారు. అది చూసారా పిల్లలు, మరి మాటలు లేని పుస్తకం. మరి ఆ మాటలు లేని పుస్తకంలో ఏ కలరు? బంగారపు కలరు. ఆ బంగారపు కలరు మనతో ఎలా మాట్లాడిందో చూసారా? బంగారపు మాటల్లో ఇన్ని గొప్ప సంగతులు ఉన్నాయి. ప్రకటన గ్రంథం 21:4 చెప్తున్నారు, యేసుప్రభు వారు మరి ఆ ప్రవక్త అయిన యోహానుకి బయలుపరిచారు. ఏమనంటే ఇదిగో పరలోక రాజ్యంలో ఏమేమి ఉంటాయి, ఏమేమి ఉండవు అనేది 21 ప్రకటన గ్రంథంలో రాసిపెట్టి ఉంచారు. 22:5 కూడా యేసుప్రభు వారు ప్రకటన గ్రంథంలో మరి ప్రవక్త అయిన యోహానుకు తెలియపరిచారు. ఏముందంటే నేనే సర్వాధికారిగా, సర్వలోకనాథునిగా, రాజులకు రాజుగా ఆ సింహాసనం మీద కూర్చొని ఉంటాను అని ఆయనకు బయలుపరిస్తే దేవుని వాక్యంలో రాసిపెట్టుంచారు. ప్రవక్తలు చక్కగా రాసిపెట్టుంచిన దేవుని వాక్యం ఉన్నది. కాబట్టి యేసు ప్రభు వారు చెప్పిన మాటలు, తండ్రి అయిన దేవుడు చెప్పిన మాటలు ఇందులో రాయబడతా ఉన్నాయి. కాబట్టి అందుకే పరలోక రాజ్యంలోనికి మనం వెళ్ళాలి అంటే ఎందులోకి వెళ్ళాలన్నా ఒక టికెట్ కొనుక్కుంటాం కదా. కాబట్టి అందుకనే ఈ పరలోక రాజ్యం వెళ్ళాలి అంటే మనం ఒక టికెట్ కొనుక్కోవాలి. ఏం టికెట్ కొనుక్కోవాలి? మరి దేవుని వాక్యం చెప్తుంది, మరి ఎవరైతే కోరుకుంటారో, రక్షణ కోరుకుని వారందరికీ ఆయన అనుగ్రహిస్తాడు. దేంతో కోరుకోవాలంటే మనం నోటితో కోరుకోవాలి, హృదయంతో కోరుకోవాలి కదా. చాలాసార్లు మనం ఎన్నో మాటలు మాట్లాడతాం, కానీ యేసు ప్రభుతో మాట్లాడితే ఇంత గొప్ప పరలోక రాజ్యానికి మనల్ని వారసులుగా చేస్తారు. పిల్లలు మరి ఆ బంగారపు లోకంలోకి వెళ్ళాలని ఎంతమంది ఆశపడుతున్నారు? యోహాను సువార్త 14:3 ఏమనుందంటే, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేనుండు స్థలములో మీరుండులాగున మరి నేను మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. అక్కడ ఏముంది మనకంటే స్థలాలు ఉన్నాయి. అక్కడ ఆ స్థలంలో ఏముంటది అంటే అపోస్తల కార్యం 1:9 ఏమనుందంటే,
ఆయన ఆరోహణం ఆయన అప్పుడు వారి కన్నులను కనబడకుండా ఒక మేఘం ఆయనను కొనిపోయిను. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరిచూచుండిరి. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకుని 2 మనుషులు వారి యొద్ద నిలిచి, గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పాను. కాబట్టి ఎలాగా పరలోక రాజ్యానికి యేసుప్రభు వారు వెళ్ళారో అలాగే తిరిగి రాబోతూ ఉన్నారు యేసుప్రభు వారు. కాబట్టి అందుకే అక్కడున్న శిష్యులు చెప్తా ఉన్నారు. యేసుప్రభు వారు చెప్పి వెళ్ళిన మాటలకు శిష్యులు ఆశ్చర్యంగా ఆకాశం వైపు చూస్తా ఉంటే మరి 2 దేవదూతలు వచ్చి చెప్తా ఉన్నారు, ఇదిగో ఎలాగా ఆయన పరలోక రాజ్యానికి ఎత్తబడినారో అదే రీతిగా యేసు ప్రభు రాబోతూ ఉన్నారు, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళి ఉన్నారు. కాబట్టి యోహాను సువార్త 14:2-3 వచనాల ప్రకారంగా ఆయన అక్కడ మనకి రాజభవనాలు ఏంటంటే మరి ఆ స్థలాలంటే మరి ఖాళీ స్థలాలు కాదు కానీ నివాస స్థలంగా మరి చేయడానికి దేవుడు యేసుప్రభు వారు మన కోసం వెళ్ళి ఉన్నారు. కాబట్టి అందుకే ఆ యొక్క రాజభవనాలతో కూడుకున్న స్థలము, ఆ స్థలంలో మన కోసం రాజభవనాలు ఏర్పాటు చేయబడ్డాయనే దూతలు వచ్చి ఆ శిష్యులకు చెప్తా ఉన్నారు. ఇప్పుడు కూడా మనకి మరి దేవాతి దేవుడు చెప్తా ఉన్నారు ఏంటంటే ఖచ్చితంగా మనకి అలాంటి రాజభవనాలు ఎవరైతే యేసుప్రభు వారిని సొంత రక్షకునిగా అంగీకరిస్తారో, నిజంగా యేసుప్రభువా నా హృదయంలోకి రండి, నా పాపాలు క్షమించండి, నన్ను మీ రక్తంతో కడగండి అనిన ప్రతి ఒక్కరికి అలాంటి రాజభవనాలను దేవుడు ఏర్పాటు చేస్తా ఉన్నారు. అందుకే మరి అక్కడ మన కోసం సిద్ధపరిచిన స్థలంలో ఏమేమి ఉండవంటే ఈ లోకంలో అయితే మరి చాలా రోగాలు వస్తాయి కదా, చాలా రోగాలు వస్తాయి. రోగాలకి మెడిసిన్ కావాలి, రోగాలకి తగ్గలేదని ఎన్నో సమస్యలు ఎదుర్కొంటా ఉంటాం. కానీ మనం వెళ్ళే ఆ పరలోక రాజ్యంలో మరి రోగాలు ఉండవు, మరి మెడిసిన్తో పనేమి లేదు, ఏడుపు ఉండదు. ఏడుస్తాం కదా చాలాసార్లు, మనం ఫెయిల్ అయిపోతే ఏడుస్తాం, ఏదన్నా పరిస్థితులు వస్తే ఏడుస్తాం కదా. చాలా మంది ఏమన్నా అన్నా కూడా ఏడుస్తారు, ఎంతో హట్ అవుతారు, ఇంకా వాళ్ళు తట్టుకోలేరనమాట. అలాంటివి ఏమి అక్కడ ఉండవు. చీకటి ఉండదు, పాపం ఉండదు, మరి ఆ యొక్క దీపాలు లేకపోతే దీపపు కాంతి, సూర్యుడు అవసరమే లేదు. కాబట్టి ఇక సమాధులు ఉండవు. చాలా మంది మన గృహాల్లో చనిపోతే ఎవరన్నా బంధువులు, స్నేహితులు, తల్లిదండ్రులు, మరి అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, తల్లిదండ్రులు చనిపోతే ఎంతో దుఃఖం కదా. సమాధికి వెళ్తే వాళ్ళు బయటకు వస్తారా? ఏదన్నా ఊరు వెళ్తే వస్తారు కానీ సమాధికి వెళ్తే రారు. చనిపోయిన వారు తిరిగి రారు, కానీ అక్కడ సమాధులేమి ఉండవు. కాబట్టి అలాంటి నిత్య రాజ్యములో యేసు ప్రభు వారు మన కోసం సిద్ధపరుస్తూ ఉన్నారు. అక్కడ దూతలు ఉంటారు. సంతోషంగా ఉండడం కోసం మనకేముంటాయంటే ఇవన్నీ దుఃఖాలు చెప్పుకున్నాం కదా ఇప్పటిదాకా, ఇప్పుడు సంతోషం. అక్కడ మనం స్ట్రీట్లో వెళ్తా ఉంటే మరి చెత్త చెదారం, దుమ్ము ధూళి కంపు ఉండదు, కానీ బంగారపు రోడ్లు, బంగారపు దారులు ఉంటాయంట. ఇంకేముంటాయంటే జీవవృక్షం ఉంటుంది. అంటే మనం తినే పదార్థాలన్నీ ఎలా ఉంటాయంటే ఎంతో ఆరోగ్యంగా ఉంటాయి. మనం తినే పరలోక రాజ్యంలో ఆహారం ఎలా ఉంటుందంటే జీవవృక్షం, అంటే ఎప్పుడూ మరణించని వృక్షాలు, ఆహారం మనకి అక్కడ ఉంటుంది. దేవదూతలు ఉంటారు. ఎవరుంటారంటే ఈ లోకంలో ఏడ్పించేవారు ఉంటారు, కొట్టేవారు ఉంటారు, తిట్టేవారు ఉంటారు, కానీ అక్కడ ఎవరుంటారంటే దేవదూతలు ఉంటారు. ఆ దేవదూతలు యేసు ప్రభు వారితో మాట్లాడతారు, మనతో మాట్లాడతారు. యేసు ప్రభు వారు మరి దగ్గరకు తీసుకెళ్ళడానికి దూతలు మనకెంతో సహాయం చేస్తారు. కాబట్టి అలాంటి దూతలతో స్నేహం ఉంటుంది అక్కడ. అలాంటి పరలోక రాజ్యానికి మనల్ని దేవుడు పిలుస్తా ఉన్నాడు. అందుకే ఆ బంగారుపు లోకం గురించిన మాటల్లేని పుస్తకం మనతో మాట్లాడుతూ ఉంది. పిల్లలు, దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. నమ్మకం కలిగిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. నా తండ్రి, మరి ఈ పిల్లలు విన్న ప్రతి మాటలు
ఎవరైతే మరి ప్రభువా ఈ మాటలు వింటూ వచ్చారో వారి హృదయంలో మీ కార్యాలు జరిగించండి తండ్రి. మరి ఏదైతే ఈ లోకంలో చీకటిని, పాపాన్ని, కన్నీటిని, మరి మరణాన్ని ఎదుర్కొంటా ఉన్నాము ప్రభువా. మరి ఎదుర్కొంటున్న ఈ పరిస్థితులన్నిటి నుంచి మమ్మల్ని అందరినీ విడిపించి దేవా నీ నిత్య రాజ్యములో, మీ బంగారపు రాజ్యములో నాయనా, శాశ్వతముండే రాజ్యములో, జీవాధిపతి ఉండే ఆ యొక్క రాజభవనములలో ప్రభువా మేము కూడా ఉండాలని, మా పిల్లలందరము ఉండాలని మీరు ఆశపడి మీరు మాతో మాట్లాడుతూ వచ్చిన మీ మాటలను బట్టి మీ వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ తండ్రి, విన్న ప్రతి మాట వారి హృదయంలో ముద్ర వేసి భద్రపరిచి మీ కృప చొప్పు నడిపించవలసిందిగా వేడుకుంటూ తండ్రి, ఆ యొక్క బంగారపు లోకములోనికి వెళ్ళుటకు వారి హృదయాలను సమర్పించు వారిగా ఉండుటకు మీ సహాయమును కోరుకుంటూ యేసు ప్రభువారి శ్రేష్టమైన నామమును అడిగి వేడుచున్నాం తండ్రి. ఆమెన్. విన్నారు కదా పిల్లలు, మరి పరలోక రాజ్యంలో ఏమి ఉంటాయో ఏమి ఉండవో మనం ఇప్పుడు తెలుసుకున్నాం. బంగారు వర్ణం, మొదటగా ఈ మాటలు లేని పుస్తకంలోని మొదటి రంగు బంగారు రంగు. ఆ మొదటి రంగులోని మరి గూఢ అర్థం ఏంటో మనం ఇప్పుడు తెలుసుకున్నాం. మరి ఇది ఒక పాట రూపంలో మనం నేర్చుకుందాం. పాట రూపంలో ఎందుకు నేర్చుకోవాలి అంటే, మరి పాటల రూపంలో ఏదైతే మనం నేర్చుకుంటామో అది బాగా గుర్తు పెట్టుకుంటాం. ఇప్పుడు వరకు మనం విన్న ఈ చిన్న బిడ్డల కోసం చెప్పబడిన ఈ చిన్ని వర్తమానం ఒక చిన్న పాట రూపంలో మనం నేర్చుకుందామా? సరే. అందమైన దేశము పరలోకము, ఆనందమే ఉంటుంది చిరకాలము. అందమైన దేశము పరలోకము, ఆనందంగా ఉంటుంది చిరకాలము. దూతలుంటారు, జీవ గ్రంథం ఉంటుంది, భక్తులుంటారు, జీవ వృక్షం ఉంటుంది. దూతలుంటారు, జీవ గ్రంథం ఉంటుంది, భక్తులుంటారు, జీవ వృక్షం ఉంటుంది. ఆహారా యేసు రాజుగా చిరకాలమేల్తాడు. ఆహారా యేసు రాజుగా చిరకాలమేల్తాడు. అందమైన దేశము పరలోకము, ఆనందంగా ఉంటుంది చిరకాలము. పాపముండదు, అచ్చట శాపముండదు, దుఃఖముండదు, అచ్చట చీకటుండదు. పాపముండదు, అచ్చట శాపముండదు, రోగముండదు, అక్కడ కన్నీరుండదు. ఆహానా యేసు రాజుగా చిరకాలమేల్తాడు. అందమైన దేశము పరలోకము, ఆనందంగా ఉంటుంది చిరకాలము. అందమైన దేశము పరలోకము, ఆనందంగా ఉంటుంది చిరకాలము. ఈ చిన్నారుల నేస్తం నా యేసయ్య అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షించిన మీ అందరికీ యేసుక్రీస్తు ప్రభు నామంలో మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాము. మరి ఈ యొక్క వన్ వే ఛానల్ ద్వారా మరి ప్రతి శనివారం సాయంత్రం మరి ప్రసారం చేయబడుతున్న ఈ చిన్నారుల నేస్తం నా యేసయ్య అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షించి దైవాశీర్వాదములు పొందగలరని యేసుక్రీస్తు ప్రభు నామమున మనవి చేస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ.